భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపద్రవాయ సత్సంగ్రహాయ భవపాంధ నిజశ్రమాప్తౌ అంతే పరీక్షగతయే హరయే నమస్తే. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా అస్మద్ గురుదేవులు సద్గురు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదపద్మాలకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భగవద్భక్తులు భాగవతులైనటువంటి మీ అందరికీ పారమహంస సంహిత, మోక్ష సంహిత అని ప్రసిద్ధికెక్కినటువంటి శ్రీమద్ భాగవత కథా శ్రవణ యజ్ఞానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. గత వారం భాగవత మహాత్మ్యాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఈ శరీరంతో ఉన్న వారిని తరింపచేయటం మాత్రమే కాకుండా, శరీరాన్ని పోగొట్టుకుని అంటే ఉపాధి లేని స్థితిలో ఉన్న పిశాచాదులకు కూడా ముక్తిని ప్రసాదించగలిగినటువంటి ఒక మహామహిమాన్వితమైన గ్రంథము శ్రీమద్ భాగవతం. దీని ప్రస్తావన గత వారం మనం చేసుకున్నాం. అటువంటి భాగవతానికి మరొకసారి నమస్కరించుకుని భాగవత కథా శ్రవణానికి శ్రీకారం చుట్టుకుందాం. ముందుగా కథాశ్రవణం అంటే కథలు వినటం వల్ల ఏం ప్రయోజనం దక్కుతుంది, ఇది ఒకసారి ఆలోచించాలి కదా, తెలుసుకోవాలి కదా. ఉదాహరణకి యజ్ఞాల గురించి విన్నామనుకోండి, యజ్ఞం ఎలా చేస్తారు ఏమిటి ఇదంతా విన్నామనుకోండి, ఏం లాభం లేదు. యజ్ఞాలు చెయ్యాలి. పోనీ వేదాంత వాక్యాలు విన్నామనుకోండి, లాభం లేదు. మళ్ళీ మననం, నిధిధ్యాసనం ఇవన్నీ ఉన్నాయి. కానీ భాగవతం అలా కాదు. శ్రద్ధగా విన్నామనుకోండి, అలా విన్నంత మాత్రం చేత పరమాత్మ మన మనసులో స్థిరంగా ప్రతిష్ఠితమైపోతాడు, స్థిరపడతాడు. ఎవరికి అంటే వినాలన్న తీవ్రమైన కోరికతో, తెలుసుకోవాలన్న శ్రద్ధతో ఉన్నవారికి. ఇది మనకి దక్కేటువంటి లాభం. కాబట్టి భాగవతం వినటమే చాలు. మనం మహాత్మ్యంలో ఆ విషయాన్ని చాలా విశేషంగా చెప్పుకున్నాం. భాగవతం విన్నంత మాత్రం చేతే మనకు అద్భుతమైన ఫలితాలు దక్కుతున్నాయి. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని జగద్గురు అయినటువంటి వ్యాసదేవుడు అద్భుతమైనటువంటి 2 శ్లోకాలతోటి శ్రీకారం చుట్టాడు. మొదటి శ్లోకంలో భగవంతుడు అంటే ఎవరో చెప్పాడు. రెండో దాంట్లో భాగవతం అంటే ఏమిటో చెప్తున్నారు. అంటే భాగవతం అంటే ఏమిటి, అందులో చెప్పబడుతున్న విషయం ఏమిటి, అది ఎవరి కోసం చెప్పబడుతోంది అంటే అధికారి నిర్ణయం అంటాం మనం. ఈ మాట మనం చాలాసార్లు వినుంటాం. వేదాంత పరిభాషలో ఈ మాట చెప్తూ ఉంటారు. అంటే ఎవరికి చెప్పాలి, ఎవరు అధికారి, దీనికి ఇది వినటానికి ఎవరికి అవకాశం ఉంది, ఎవరికి అధికారం ఉన్నది లేదా అర్హత ఉన్నది, ఇది చాలా ప్రత్యేకమైన అంశం అని సనాతన ధర్మం చెప్తోంది. ఇవన్నీతో పాటుగా ఎలా చెప్పబడుతోంది, దీన్నే మనం అనుబంధ చతుష్టయం అని పిలుస్తారు పెద్దలు. అంటే ఒక గ్రంథం మీరు చూసినట్లయితే, భారతీయ వాంగ్మయంలో కనుక ఒక గ్రంథాన్ని చూసినట్టయితే 4 విషయాలు ఉంటాయి దాంట్లో. మొట్టమొదటి అసలు ఆ గ్రంథం ఏమిటి, ఆ పేరు ఎందుకు ఉంది, ఏమిటి అసలు, అది ఒకటి ఉంటుంది. అందులో ఏం చెప్పబడుతోంది, ఎవరి కోసం చెప్పబడుతోంది, ఎలా చెప్పబడుతోంది, ఈ 4 విషయాల్ని స్పష్టం చేసి గ్రంథంలోకి ప్రవేశిస్తారు. అంటే ఎంత స్ట్రక్చర్డ్ గా, ఎంత సైంటిఫిక్ గా చెప్పబడిన గ్రంథమో భాగవతం మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ పదాలు ఎందుకు చెప్తున్నామంటే,
ఈ తరానికి భాగవతం లాంటి గ్రంథాలు తక్కువ అందుబాటులో ఉన్నాయి అని అనిపిస్తోంది. అంటే అందుబాటు అంటే చదవటానికి అవకాశం ఉంది, కానీ వారికి చేరుతున్నాయా అంటే కొద్దిగా భాష మార్చుకుని వారికి నచ్చేటువంటి శైలిలో చెప్పేటువంటి ప్రయత్నం కూడా జరగాలి. ఎట్లాగూ వేదాంత గ్రంథాలని పెద్దలు మహాత్ములు చెప్తుంటే వినటమే ప్రధానమైన లాభం. ఎందుకంటే నాలాంటి వాడు చదివి చెప్తే వాళ్ళు అనుభవంలోంచి చెప్తారు, వారి యొక్క సాధనలు, వారి యొక్క తపస్సుల్లోంచి చెప్తారు, కాబట్టి వాటి ప్రభావం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత క్లారిటీ తోటి మన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అదే పద్ధతిలో కనుక భాగవతం అంటే ఏమిటో మనం చూసుకున్నట్టయితే, భాగవతం అంటే ఏమిటి? భాగవతం అంటే భగవంతుడి యొక్క కథ, అంటే పరమాత్మ గురించిన విషయం ఉంది అందులో. అటువంటి భాగవతాన్ని కేవలం వినటం చేత, విన్నంత మాత్రం చేత పరమాత్మ మన హృదయంలో ఆవిర్భవించి అనుభూతినిస్తున్నాడు. భాగవతం విన్నాక ఎంత రమ్యమైనటువంటి భావన కలుగుతోంది, సామాన్యమా? అందుకే పెద్దలు ఏమంటున్నారు, అలాంటి భాగవతం ఉండగా వేరే గ్రంథాలు ఎందుకయ్యా, ఇది ఒక్కటి చాలు అని చెప్తున్నారు. అటువంటి దానికి చెప్పబడ్డ 2 ప్రారంభ శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. వాటిని నిత్యం పారాయణ చేసుకోవాలి, ఇది పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే అవి మనసులో తిరుగుతూ ఉంటే భావనత మనం పట్టుకోగలుగుతాం. భావించిన వాడికే భగవంతుడు, భావగ్రాహి జనార్దన, భావవేద్యుడు ఆయన అని చెప్తున్నారు కదా. కాబట్టి భాగవత కథా శ్రవణం ఎప్పుడూ నిరుపయోగం కాదు. విన్నానండి ఏం లాభం లేదని చెప్పే అవకాశమే రాదు మనకి. వినటం వల్ల మనసుకు ఒక సంస్కారం ఏర్పడుతుంది, దానివల్ల వివేకము వైరాగ్యము కలుగుతాయి. మనం మెచ్యూరిటీ అంటాం కదా, అలాంటి ఒక మెచ్యూరిటీ మనకి వస్తుంది, ఆ లాభం దక్కుతుంది. అందుకే ఆ ప్రారంభ శ్లోకం కూడా ఆయన ఎలా ప్రారంభించుకున్నాడో చూసే ముందుగా మనకు ఉపనిషత్తులో ఒక గొప్ప మంత్రం ఉంది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాహ ప్రహిణోతి తస్మై త్వగుం హి దేవమాత్మబుద్ధి ప్రకాశనం ముక్షుర్వై శరణమహం ప్రపద్యే. అంటే సృష్టిని చేసిన బ్రహ్మగారికి ఆ జ్ఞానాన్ని చేయగలిగినటువంటి శక్తిని ప్రసాదించిన వాడు అతను ఎక్కడున్నాడు? మనలో ఉండి మన బుద్ధిని ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన పరమాత్మని శరణు వేడుతున్నాను అని ఆ మంత్రం. దీన్ని ఎందుకు మనం ఇప్పుడు స్మరించామంటే, భాగవతంలోని మొట్టమొదటి శ్లోకం అలాగే ప్రారంభం అవుతోంది. దాంతో మనం ప్రారంభం చేద్దాం. జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థే స్వవిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది శ్రీమద్ భాగవతంలోని మొట్టమొదటి శ్లోకం. జన్మాద్యస్య యతః, ఇది ఎక్కడో విన్నట్టుంటే బ్రహ్మసూత్రాల్లోని మొట్టమొదటి సూత్రం ఇలాగే ప్రారంభం అవుతుంది. అంటే ఆధ్యాత్మికమైన విషయాల పట్ల పరిచయం ఉన్నవారు, నిష్ఠ ఉన్న వారికి ఇది వెంటనే కనెక్ట్ అవుతుంది. ఏమంటున్నారు? ఎవరి చేత జన్మాదులు జరుగుతున్నాయో అతడే పరమాత్మ. ఇది పరమాత్మ యొక్క డెఫినిషన్. మళ్ళీ మనకి తెలుగులో పోతన గారు చెప్పారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదను. మనందరికీ వచ్చిన శ్లోకమే. అంటే భగవంతుడు అంటే ఏమిటి అంటే ఇదే డెఫినేషన్. అంతే. అతనికి 2 లక్షణాలు ఉన్నాయని చెప్పారు. తెలుసుకోవాలంటే, భగవంతుడు తెలుసుకోవాలంటే ఎలా కుదురుతుందంటే ఆయన లక్షణాలు వాటి గురించి చెప్పుకోవాలి కదా. ఇందులో 2 విషయాలు చెప్తున్నారు. జన్మాద్యస్య యతః శ్లోకంలో 2 చక్కటి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ చెప్పారు. ఏమన్నారు? అభిజ్ఞ స్వరాట్, అభిజ్ఞ స్వరాట్ అంటున్నారుగా. అంటే ఏమంటున్నారు? అభిజ్ఞ, సర్వం తెలిసిన వాడయ్యా, ఆయనకి తెలియందే ఉంది, అటువంటి వాడు పరమాత్మ అంటే. సో మొట్టమొదటి లక్షణం ఏంటి? భగవంతుడి గురించి మనకు తెలియగానే ఆయనకు తెలియంది లేదు, ఈశ్వరుడికి అంతా తెలుసు. ఇది మన మనసులో మెదలవలసినటువంటి మొట్టమొదటి లక్షణం. 2 స్వరాట్, అంటే
తనంతట తాను ప్రకాశించేవాడు, స్వయం ప్రకాశకుడు. కాబట్టి ఆయన శక్తి కోసం గాని ఆయన యొక్క ఆ లక్షణం అన్నది స్వయం ప్రకాశకత్వం తప్ప దేని మీద ఆధారపడ్డది కాదు. కాబట్టి ఆయన అభిజ్ఞ స్వరాట్, రెండు లక్షణాలు చెప్తున్నాడు. అటువంటి వాడు సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు. అయితే ఎక్కడి నుండి చేస్తున్నాడు అది కదా, ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడి నుండి చేస్తున్నాడు అంటే, అతడు సృష్టి చేసి ఆ సృష్టిలోకి ప్రవేశించాడు ఆయన. అంటే అతడు ఈ సృష్టి అంతటా వ్యాపించిపోయి ఉన్నాడు, అది చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సృష్టి అంతా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అద్భుతమైన మాటలో చెప్తున్నారు, అన్వయాదితరత, అన్వయాత్ ఇతరత అర్థేషు అంటున్నారు. అంటే అర్థేషు అంటే మనం శ్లోకానికి అర్థం చెప్పుకుంటున్నాం. అర్థేషు అంటే ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రాపంచిక విషయాలన్నిటినీ అర్థములు, కార్యములు అని చెప్పారు. వీటన్నిటిలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంటే ఏం చెప్తున్నారు? పరమాత్మ సృష్టి చేశాడు, తానే అందులో ప్రవేశించి వ్యాపించిపోయాడు. కాబట్టి ఈ ప్రపంచంలో నీకు కనిపిస్తున్న ప్రతి విషయంలోనూ, జరుగుతున్న ప్రతి కార్యంలోనూ ఆయన ఉన్నాడు, పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అయితే ఆ విషయం మనకి తెలియటం లేదు. ప్రాపంచిక విషయాలు తెలిసినట్టుగా పరమాత్మ తెలియటం లేదు, అంతే కదా. ఎందుకంటే వ్యాపించి ఉన్నాడని చెప్పిన తర్వాత ఈజీగా తెలియాలి కదా, తెలియటం లేదు. ఎలా వ్యాపించి ఉన్నాడు? అన్వయాత్ ఇతరత అంటే, అన్వయ అంటే అనుస్యూతంగా, అంటే ఎడతగక మొత్తమంతా వ్యాపించున్నాడు. అలా వ్యాపించి ఉన్నాడు. ఎలా అంటే సచ్చిత్ రూపంగా ఉన్నాడు, అంటే నాశనం లేకుండా చైతన్య రూపంగా ఉంటున్నాడు. ఇలా కొందరిలో ఉండి కొందరిలో లేకపోవటం లేదు, అందరిలోనూ ఉంటున్నాడు. అదే అన్వయం అన్న మాటకు అర్థం. దీనికి పెద్దలు కొంత వివరణ ఎలా చేశారంటే, దీన్ని అన్వయ వ్యతిరేకాభ్యాం అని కూడా అర్థం చేసుకో అని చెప్తున్నారు. అంటే ఏమిటి? రెండు పాఠంలో చెప్తున్నారు, అన్వయము వ్యతిరేకము అని రెండు విషయాలు చెప్పారు కదా. ఏమంటున్నారు అక్కడ? ఒకటి, ప్రపంచమంతా పరమాత్మే ఉన్నాడు, మొదటి స్టేట్మెంట్ ఇది. పరమాత్మ కానిది ఈ ప్రపంచంలో లేనే లేదు, రెండు స్టేట్మెంట్స్ చెప్పారు. మొదటిదేమో అన్వయము, రెండోది వ్యతిరేకము. అంటే మొదటి స్టేట్మెంట్ లో ప్రపంచమంతా ఆయనే ఉన్నాడు అన్నప్పుడు ఒక చిన్న సందేహం వస్తుంది అక్కడ. ఆయనతో పాటు ఇంకా చాలా వస్తువులు కూడా ఉన్నాయి. గాలి ప్రపంచమంతా ఉన్నది, వెలుగు ప్రపంచమంతా ఉన్నది అన్నాను అనుకోండి, అవునండి నిజమే, దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటామేమో అని రెండో స్టేట్మెంట్ చెప్తున్నారు, పరమాత్మ కానిది ప్రపంచంలో వేరే ఏదీ లేదు. ఇది అన్వయాతితరత అంటే. సో ఇప్పటిదాకా చెప్పుకున్న దాన్ని కొంచెం క్లియర్ గా చూసుకుంటే, పరమాత్మ సృష్టి స్థితి లయ చేస్తున్నాడు. ఈ సృష్టి స్థితి లయలన్నీ మారుతున్నాయి కదా. మనం చూస్తుండగానే సృష్టి జరుగుతోంది, స్థితి జరుగుతోంది, తర్వాత లయమైపోతుంది, అనేక విషయాలు అట్లా మనకి తెలుస్తున్నాయి. అయితే ఇలాంటి మార్పులేమీ లేనివాడు పరమాత్మ. అలాంటి లక్షణాలు ఆయనలో లేవు. కానీ ఆయన చేస్తున్న పనుల విషయాల్లో మాత్రం ఈ మూడు కనబడుతున్నాయి. ఈ విషయాలను చూడగలుగుతున్నాం కానీ వీటి వెనకాలన్న పరమాత్మని మనం చూడలేకపోతున్నాం. అంటే దీని పెద్దలు ఎంత చక్కగా చెప్పారంటే, ఆయన లేకపోతే సృష్టి స్థితిలయాదులు లేవు, ఆయనకి సృష్టి స్థితిలయాదులు లేవు. ఇది కొంచెం అందంగా చెప్పబడ్డ విషయం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఆయన సృష్టిని చేస్తూ దాన్ని నడుపుతూ చివరికి లయింప చేస్తున్నాడు. అయితే ఆయన ఎక్కడో కూర్చుని చేయటంలా, ఈ సృష్టిలో ప్రవేశించి వ్యాపించిపోయి చేస్తున్నాడు. ఇది అర్థమైంది కదా. అయితే మనకి సృష్టి కనిపిస్తోంది, నడపటం అంటే స్థితి కనిపిస్తోంది, అంటే ప్రతిరోజు నడుస్తున్నటువంటి అనేక విషయాలు చూస్తుంటే నడుపుతున్నాడు, అద్భుతంగా నడుపుతున్నాడు తెలుస్తోంది. లయం అంటే ఏదో ఒక రోజు లయించిపోవటం ఉందని కూడా అర్థమవుతోంది. కానీ మూడింటిని చూస్తూ అంతటా వ్యాపించిపోయిన పరమాత్మ ఎలా ఉంటాడో మనకి తెలియటం లేదు. పోన్నండి, తెలియకపోతే ఏమిటి, నాకు ఈ సృష్టి గురించి ఇంత లాజిక్ ఎందుకు నాకు అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. అంటే ఇలాంటి సృష్టి మనల్ని బాధిస్తోంది, ఇది పట్టుకోమని చెప్పారు. ఎలా బాధిస్తోందండి నన్ను?
అంటే ఈ సృష్టిలో కనబడుతున్న ప్రతి విషయము నన్ను అట్రాక్ట్ చేస్తోంది, దాని పట్ల నాకు ఒక నిష్ట, ఒక కోరిక కలిగేలా చేస్తోంది. దానికోసం ప్రయత్నం చేయటము, దొరకటము, దొరకకపోవటము, దొరికింది ఉండకపోవటము, ఈ కథ అంతా మనకి తెలిసిందే. కాబట్టి పరమాత్మ చేసినటువంటి ఈ సృష్టి నన్ను బాధిస్తోంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సృష్టి వెనకాల ఉన్న ఆయన్ని పట్టుకుంటే ఈ సృష్టి స్థితిలయలు మనల్ని బాధించకుండా ఉంటాయి. ఇది రహస్యం. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న పని మీనింగ్ఫుల్ వర్క్. ఏది నన్ను బాధిస్తోందో దాన్ని ఎలా వదులుచుకోవాలో ప్రయత్నం చేస్తున్నాను. సృష్టి చేసిన వాడు పరమాత్మ, నన్ను బాధ పెడుతోంది ఆ సృష్టి. పరమాత్మని పట్టుకుంటే ఈ సృష్టి నన్ను బాధించదు. ఇప్పుడు ఏమంటున్నారు? తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయ. మరి ఇంత సృష్టి చేశాడు కదా, ఇప్పుడు ఒక్కొక్క స్టెప్పే మనం తీసుకెళ్తారు. ఎలా చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలి, పరమాత్మను ఎలా పట్టుకుంటే సృష్టి ఎలా వదిలిపోతుందో చెప్తున్నారు. నిజానికి ఇంత సృష్టి చేశాడు కదా, ఎంత ఉన్నది ఇది, ఎంత జ్ఞానం కావాలి ఇది చేయాలంటే. ఒక చిన్న చీమని, ఒక చిన్న ఆకుని పట్టుకుంటే అద్భుతాలు కనబడుతున్నాయి అందులో. ఎలా జరుగుతోంది ఇది అనిపిస్తోంది. ఇంతటి జ్ఞానాన్ని ఆయన మొదట్లో బ్రహ్మగారికి ఇచ్చాడు. తేనే ప్రసాదించటం, వ్యాపింపచేయటం, తేనే బ్రహ్మ హృద. ఇలా ఎందుకు చెప్తున్నాడు అంటే, మనకి తెలిసిన జ్ఞానం ఎలా ఉంది? సృష్టి చేసిన వాడు బ్రహ్మగారు అని చాలాసార్లు చదువుకున్నాం కదా. కాబట్టి మళ్ళీ బ్రహ్మగారు అంటావు, పరమాత్మ అంటావు ఏమిటయ్యా అంటే, బ్రహ్మగారి ద్వారా సృష్టిని చేసిన వాడు ఆయనే. బ్రహ్మగారికి ఆదిలో ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వాడు పరమాత్మ. కాబట్టి సృష్టి విషయం తెలిసిపోయింది, ఆ జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు. అయితే అక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. సృష్టించిన తర్వాత ఎంత అందంగా, ఎంత అద్భుతంగా నడుపుతున్నాడయ్యా సృష్టిని పరమాత్మ. ఎలా, ఎంత అద్భుతంగా ఉందంటే, సూరయ పండితులు కూడా ముహ్యంతి, మోహానికి లోనవుతున్నారు. అంటే అసత్యాన్ని సత్యంగా భ్రమిస్తున్నారు. ఎవరు? నాలాంటి వాళ్ళు కాదు, పండితులు కూడా. అంటే ఈ జగత్తు సత్యం కాదు, మిథ్య అని తెలిసాక కూడా వారిని కూడా వదలటం లేదు. కాబట్టి ఈ కనబడుతున్న జగత్తంతా మిథ్య అని చెప్తున్నారు కదా కొన్ని చోట్ల. మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరులు చెప్పారు కదా. ఏమన్నారు ఆయన? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం చెప్పారుగా. కాబట్టి ఇలాగా ఒక ఒక అద్దంలో కనబడుతున్నట్టుగా ఉంది తప్ప ఇది నిజంగా లేదు అంటున్నారు. మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది ఇది. అయితే ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే, పండితులు కూడా దీన్ని అర్థం చేసుకోవడం కష్టపడుతున్నారయ్యా, మోహానికి లోనవుతున్నారు. కాబట్టి ముహ్యంతి యత్ సూరయ. గురుగారు సామ్యద వారు ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు ఇక్కడ. పండితులు కూడా మోహిస్తున్నారు అంటే, ఈ జగత్తుకి గొప్పగా కనిపించే లక్షణం ఒకటి ఉంది కదా, లేకపోతే మనం ఎందుకు అట్రాక్ట్ అవుతాం? అంటే ఏది సత్యం కాదో ఆ వస్తువుని మహాయోగీవ యస్వేచ్ఛయ చెప్పారు కదా దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా సృజించిన ఆయన కల్పనా శక్తికి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. సృష్టిని చూసినప్పుడల్లా ఆశ్చర్యమే, ప్రతి దాంట్లోనూ ఆశ్చర్యమే కనబడుతోంది ఎవరికి? పండితులకు కూడా. వాళ్ళు ముహ్యంతి, మోహపడుతున్నారా, ఏం చేసావయ్యా అంటున్నారు. కాబట్టి అటువంటి పండితుల్ని కూడా మోహింపచేస్తున్న ఈ సృష్టి ఒకటి ఉంది. ఈ సృష్టి మరి ఎలా తయారు చేసి ఉంటాడంటావు ఆయన? దేంతో తయారు చేసి ఉంటాడు అన్న ప్రశ్న రావాలి కదా. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? పరమాత్మ ఉన్నాడు, ఆయన సృష్టిని చేశాడు. ఇప్పుడు ఆ సృష్టి మనకి ఇబ్బంది కలిగిస్తోంది. దాని యొక్క నేచర్ ఏమిటో అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ సృష్టిని ఎలా చేశాడు, దేంతో చేశాడు, ఆ సృష్టికి ఉన్న లక్షణాలు ఏమిటి ఒకసారి చూస్తే, తేజో వారి మృదాం వినిమయ అది చెప్తున్నారు. అంటే ఈ మూడింటి యొక్క వినిమయమే జగత్తు. తేజో వారి మృదాం. మనకి పంచభూతాలు ఉన్నాయి కదా, మనకి తెలిసిన సబ్జెక్ట్ అది. తేజస్సు, వారి అంటే నీరు, మృదాం అంటే మట్టి భూమి, అంటే అగ్ని, నీరు, భూమి, ఈ మూడింటిని వాడుకుని ఈ మొత్తం జగత్తును చేసేసాడు. మరి ఇంకో రెండు ఉన్నాయి కదా, అవి కనిపించట్లేదు లేదు మాకి కదా. వాయువు, ఆకాశము కనిపించట్లా, అవి కూడా ఉన్నాయి. కానీ ప్రధానంగా దేంతో చేశాడు? మూడింటితో చేశాడు. ఉపనిషత్తులో దీన్ని ఏమంటారంటే తేజోబన్నములు అంటారు. అంటే తేజస్సు, అప్పు, అన్నము, ఈ మూడింటితో సృష్టి జరిగింది. అంటే ఇందాక మనం చెప్పుకున్న మూడే: అగ్ని, నీరు,
వాయువు. ఈ తేజో వారి మృదాం, ఈ మూడు విషయాల్ని వాడుకుని మొత్తం సృష్టిని తయారు చేసేసాడు ఆయన. కాబట్టి తేజస్సు వల్ల మన వాక్కు వస్తుంది. అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తేజస్సు వల్ల వాక్కు వస్తోంది, అన్నం వల్ల మన మనస్సు వస్తోంది, నీరు వల్ల ప్రాణం వస్తోంది అని చెప్తున్నారు. ఈ ఈ జన్మాద్యస్య యతః అన్న శ్లోకానికి మహాత్ములు అద్భుతమైన 100 పైన వ్యాఖ్యానాలు ఉన్నాయటండి. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన శ్లోకంతో ప్రారంభం చేశాడు. దాని గురించి మనం అర్థం తెలుసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి త్రిసర్గ, తేజోవారి మృదాత్మకమైన జగత్తుగా మూడుగా కనిపిస్తున్నాయి. ప్రపంచమంతా మూడు మూడు ఊళ్ళుగా కనబడుతున్నాయి మనకి. అటువంటి జగత్తు మృష, అసత్యమయ, మిథ్య. ఇంత తయారు చేశాడు. ఒక్క విషయం తెలుసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది, ఇదంతా నిజం కాదు. ఏమిటి ఈ కనిపిస్తున్న జగత్తంతా నిజం కాదా? అదేలాగా అదే కదా జ్ఞానం అంటే. ఇక్కడ ఈ అందమైన అప్రోచ్కి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మనకి ఎడారిలో ఒయాసిస్ అనేది ఉంటుంది. ఒయాసిస్ లో ఏముంటుంది? నీరున్నట్టుగా కనబడుతుంది. దేనివల్ల? మళ్ళీ ఈ మూడింటి వల్లే. తేజో వారి మృదాం, ఈ మూడింటి యొక్క కాంబినేషనే ఒయాసిస్. అనుభవంలో ఉంది కదా మనకి. కాబట్టి అల్లా ఒయాసిస్ ఎంత సత్యమో జగత్ అంత సత్యము అర్థమవుతుంది కదా. కాబట్టి ఇలాంటి సృష్టి చేశాడు పరమాత్మ. చేయటానికి ఆయనకి ఎవరి శక్తి తీసుకున్నాడు? ఎక్కడి నుంచి చేశాడు? ధామ్నా స్వేనః సదా, ఎల్లప్పుడూ. ఇప్పుడు దీపం ఉందనుకోండి, దీపము కేవలం తన ఉనికి చేతే తను స్వయంగా ప్రకటించుకుంటుంది. దీపం అక్కడ ఉందని ఇంకొక లైట్ వేసి చూపించక్కలా. దీపం అక్కడ ఉంది చాలంతే, స్వయం ప్రకాశకత్వంతో అదే తెలుసు, ప్రకటించుకుంటుంది తన్ని తాను. కాబట్టి ఈశ్వరుడు ఎలాంటి వాడంటే ధామ్నా స్వేనః, తనదైనటువంటిది శక్తితో ప్రకాశిస్తున్నాడు సదా ఎల్లప్పుడూ. ఇలా ఉంటే నాకేమిటండి అంటే నిరస్త కుహకం. ఆయనకి ఏం మాయ లేదు, మాయకి లొంగకుండా చేస్తున్నాడు అన్నారు. ఇక్కడ పెద్దలు చేసిన మరొక వ్యాఖ్యానం ఏంటంటే, ఇంతటి సృష్టి చేసి ఇంత కాంప్లికేటెడ్ వ్యవహారాన్ని నడుపుతున్నవాడు, అత్యంత దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు పరమాత్మ అంటే ఈ లక్షణాన్ని చెప్తున్నారు. ఏమిటది? నిన్ను నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను స్వామి అని అనగానే ఆయన దిగొస్తాడు. తన ముసుగును తాను తొలగించుకుని నీకు దర్శనమిస్తాడు. పరమాత్మ దగ్గర ఆ లక్షణమే లేకపోతే ఇంత కాంప్లికేటెడ్ వరల్డ్ ని తొలగించుకుని ఆయన దగ్గరికి వెళ్ళగలమా? అవసరం లేదు. స్వామి నాకు నీ దర్శనం కావాలి, ఈ సృష్టి నన్ను బాధిస్తోంది అనేది సరి అయినటువంటి పద్ధతిలో అడగటం నేర్చుకుంటే ఆయన దిగొచ్చి నీకు దర్శనం ఇస్తాడు. నిరస్త కుహకం, అది ఆయన లక్షణం. కాబట్టి నేనేం చేస్తాను? సత్యం పరం ధీమహి, అటువంటి సత్యము పరము అయినటువంటి అతన్ని ధీమహి ఆశ్రయిస్తున్నాను. ఇది ఈ శ్లోకంలో చెప్పారు. అలా ఒకసారి చూసుకుంటే జన్మాద్యస్యయతోన్వయాది తరతశ్చార్థే స్వవిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. సో ఇప్పటిదాకా చెప్పుకుందాను ఒక్కసారి 2 మాటలు మళ్ళీ సమాప్తి చేసుకుంటే, పరమాత్మ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? సర్వశాసకుడు, తన శక్తితో తాను ప్రకాశించేవాడు, దేని మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేనివాడు, సమస్తము తెలిసిన వాడైన పరమాత్మ ఈ సృష్టిని చేశాడయ్యా. ఎక్కడో కూర్చుని చేయలేదు. ఈ సృష్టి మొత్తాన్ని 3 విషయాలతో చేశాడు. దీంట్లో మొత్తం ఏది చూసినా మూడింటి కాంబినేషను. తేజో వారి మృదాం, ఈ మూడింటి యొక్క కాంబినేషన్ తో చేశాడు. చేసి దూరంగా ఉండి నడపటం లేదు. ఎంత దయ కలిగిన వాడంటే తానే అందులోకి ప్రవేశించి అంతటా నిండిపోయి తను మాత్రమే ఉండి నడుపుతున్నటువంటి సృష్టి ఇది. ఈ సృష్టి యొక్క లక్షణాన్ని మనం తెలుసుకుంటున్న కొద్దీ పరమాత్మ ఏమిటో
అర్థమవుతుంది. ఎందుకంటే సృష్టి ద్వారా ఆయన్ని పట్టుకోగలం మనము. ఈ మార్గం సులభము. ఆయన తయారు చేసింది మనం ఎదుర్కొండా ఉండగా దీన్ని వదిలేసి ఇబ్బంది పడటం కన్నా ఈ మార్గంలో పరమాత్మ యొక్క తత్వాన్ని, లక్షణాన్ని ఇక్కడ వెతుక్కుంటే, ఈ ప్రపంచంలో చూసుకుంటే సమస్తంలో ఆయన ఉన్నాడన్న ఒక స్పృహతో జీవించినట్లయితే తనను తాను ఆయనే అందిస్తాడు, ప్రకటించుకుంటాడు. ఇది మొట్టమొదటి శ్లోకంలో పరమాత్మ గురించి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం. దీనికి సంబంధించింది ఇందాక నేను చెప్పినట్టుగా మహాత్ములు చేసిన వ్యాఖ్యానం మనకు ఆధారం. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత రెండవ శ్లోకంలోకి వెళ్తున్నాడు. ఏమంటున్నాడు? ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సజ్జో హృజ్య వరుజ్యతేత్ర కృతిభిః శుశ్రూషభిస్తత్క్షణాత్. ఒక అద్భుతమైన ప్రామిస్ ఉంది ఇందులో మనకి. పరమాత్మ చాలా కాంప్లికేటెడ్ గా మొదటి శ్లోకంలో చెప్పారండి. ఒక సృష్టి అన్నారు, ఇలా చేశాడన్నాడు, అలా అన్నారు, ఇదంతా మళ్ళీ మిథ్యేమో అంటున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఇట్లా నేను అసలు ఇలాంటి వ్యవహారంలోకి దూరటం ఎలా కుదురుతుంది, ఏం సాధించగలను, కాంప్లికేటెడ్ గా ఉంది అంటామేమో. నీకు సాధించి పెట్టేటువంటి అవకాశం నేను చూపిస్తానని చెప్తున్నాడు. అయితే మన దగ్గర ఒక క్వాలిఫికేషన్ ఉండాలట. ఏమిటది? ధర్మ ప్రోజ్జిత కైతవం. అంటే మన దగ్గర కపటం లేనటువంటి ఒక స్వభావం ఉండాలి. పెద్దలు కోరుకుంటున్నారు. సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన రిక్వైర్మెంట్ ఏమిటి? కపటం లేనటువంటి ఒక మనసు ఉండాలి. కపటం ఎప్పుడు వస్తుంది? కపటం ఎప్పుడు వస్తుందంటే పరమాత్మకు వేరుగా ఒక దాన్ని చూసినప్పుడు వస్తుంది. సమస్తం పరమాత్మ సృష్టి, ఆయన నడుపుతున్నాడు, మైక్రో లెవెల్లో నడుపుతున్నాడు అని తెలిసినప్పుడు కపటం ఎందుకు వస్తుంది? కాబట్టి ధర్మ ప్రోజ్జిత కైతవం. కాబట్టి నా దగ్గర కపటం లేని స్వభావం ఉండాలి. నిర్మత్సరాణం, ఇతరులను చూసి మాత్సర్యం ఉండకూడదు. మాత్సర్యం అంటే ఇతరులను చూసి ఓర్వలేని స్థితి, అసూయ, అలా చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలు నా దగ్గర నుంచి దూరం చేసుకున్నాను అనుకో, క్రమక్రమంగా దీన్ని వదిలిపెట్టేశాను అనుకో, ఇది నేను ప్రయత్నం చేయవచ్చు కదా. చేస్తే నాకేం అనుభవంలోకి వస్తుంది అంటే శివదం, త్రిగుణాతీత స్థితి, స్థైగుణ్యే సదాశివ చెప్తారు కదా. కాబట్టి అటువంటి ఒక స్థితి నాకు అనుభవంలోకి వస్తుంది. అయితే ఇంకా ఏమైనా లాభం ఉందా అంటే తాపత్రయోన్మూలనం. తాపత్రయాలు తొలగిపోతాయి, ఉన్మూలనం సంపూర్ణంగా తొలగిపోతాయి. తాపత్రయాలు అంటే ఏమిటి అంటే మొత్తం మనకున్న సమస్యలన్నింటినీ క్లాసిఫై చేసి మనకున్నవి 3 రకాల సమస్యలు అని చెప్తారు. ఉన్నవి 3 వెరైటీస్. మనకున్న బాధలు, సమస్యలు అనేవి మొత్తాన్ని 3గా క్లాసిఫై చేశారు. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం, 3 క్లాసెస్. ఆధ్యాత్మికం అంటే మన దేహేంద్రియాలకు కలిగేటువంటి ఆది వ్యాధులు, అంటే అలసత్వము, కపటత్వము, అవిశ్వాసము, అశ్రద్ధ, ఇలాంటివన్నీ ఒక కేటగిరీలో వేసుకుంటే అది ఆధ్యాత్మికమైన సమస్యలు. ఇవి మనకి చాలా ఉన్నాయి కదా. ఇవే కదా అసలు మనం పోరాడుతోంది. ఏది చేయాలో తెలుసు, చేయాలని పెంచదు, ఒకదాన్ని ఇంకోలా చూసేటువంటి స్వభావం. ఇవన్నీ పోవాలి స్వామి నాకు అని అడగాలి కదా. కాబట్టి ఇవన్నీ ఆధ్యాత్మికమైనటువంటి తాపత్రయాలు. ఆది భౌతికం అంటే నాకన్నా బయట ఉన్నటువంటి నా వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా భార్య పిల్లలు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, నా కుటుంబం ఉంది, తర్వాత బయట ఉన్నటువంటి అనేక సమస్యలు, వీటి వల్ల నాకు వచ్చే సమస్యలు, కష్టాలన్నీ కూడా ఆది భౌతికం. సరే, మూడవది ఆది దైవికం అంటే పరమాత్మ వల్ల కలిగేటువంటివి, సృష్టిలో వచ్చే మార్పులు, వాటి వల్ల వచ్చేటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ మూడింటి యొక్క ప్రాబ్లము నాకు పోవాలి కదా. ఎందుకని? అవి పోతే గాని నీ వైపు తిరగలేను స్వామి నేను. ఈ సమస్యలతో సఫర్ అవుతూ నీ వైపు తిరగగలిగేంత శక్తి నాకు లేదు. కాబట్టి తాపత్రయోన్మూలనం, అలాంటి ఒక మందు వేస్తానని చెప్తున్నాడు భాగవతం ద్వారా. ఎందుకంటే కృష్ణ తత్వమే తాపత్రయ నాశనం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః చెప్తాం కదా. కాబట్టి కృష్ణతత్వం తెలుసుకుంటూ వస్తే, మనలో ప్రవేశించినప్పుడు, మనలో ప్రతిష్ఠితమైనప్పుడు తాపత్రయాలు తొలగిపోతాయి. 3 కష్టాలు, 3 తప్ప చెప్పడానికి 4వ కష్టం లేదు. ఎప్పుడు తొలగిపోతాయి? తత్క్షణమే. ఇది ప్రామిస్.
హృది అవరుధ్యతే, హృదయంలో స్థిరంగా నిలిచిపోతాడు. నువ్వు భాగవత కథ వినటం మొదలు పెట్టగానే మార్పు ప్రారంభమైపోతుంది. ఎంత గొప్ప ప్రామిస్ అండి అది. పరమాత్మ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రామిస్ మనకది. కాబట్టి ఇంత కాంప్లికేటెడ్ వరల్డ్, ఇది మన ముందు ఉంది, దాని లక్షణాలు ఇవి, ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి దీని నుంచి నిన్ను పడేయటానికి కూడా నేనే సాయం చేస్తానయ్యా. నీ దగ్గర ఉండవలసిన చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ రెండు ఉన్నాయి. కపటం పెట్టుకోకు, కపటం ఉండకుండా చూసుకో, అవసరంగా ఇతరులను చూసి అసూయ పడకు. ఈ రెండు లక్షణాలు వదిలేసేయి. సింపుల్, నువ్వు చేయగలవు. ఇది వదిలేస్తే పరమాత్మ అందుబాటులోకి వస్తాడు, తను తాను చూపించుకుంటాడు. ఎప్పుడో ఒక తక్షణమే హృదయం స్థిరపడిపోతాడు. హృదయవరుధ్యతే ధర్మ ప్రోచిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర సజ్జో హృద్యవరుధ్యతేత్ర కృత విశుశ్రూషవిస్తక్షణాత్. ఇది ఉండగా ఇంకొక చోటకి ఎందుకు వెళ్తావా? హాయిగా ఇదే చూడు, భగవతాన్ని పట్టుకో, చాలు, దాడిపోతావు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్. కాబట్టి మొదటి రెండు శ్లోకాల యొక్క సారమేమి, పరమాత్మ అంటే ఏమిటో చెప్పారు, పరమాత్మ లక్షణం ఏమిటి, సృష్టిని ఎలా తయారు చేశాడు, నన్ను ఏది బాధిస్తుందో దాని గురించిన వివరణ ఇచ్చారు. దీన్ని వదులుచుకోవటానికి నీకున్న మార్గము పరమాత్మ మాత్రమే. నీ దగ్గర ఉండవలసిన రెండు చిన్న చిన్న లక్షణాలు పెట్టుకో, దాటిచ్చేస్తాను. ఇది ఒక అద్భుతమైన ప్రామిస్. భాగవతం మనకి చేస్తున్న మహోపకారం అది. ఈ రెండు శ్లోకాలు చెప్పిన తర్వాత నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. అహో, ఆశ్చర్య ప్రకటన అది. అద్భుతమయ్యా. నీకు ఇప్పుడు నేను చెప్పిన సమస్య అంతా ఉంది కదా, ఎలాంటి ఒక ఫలాన్ని నీకు అందిస్తున్నానో చూడంటున్నాడు ఆయన. మనకి అందుబాటులో లేని ఒక మహావృక్షం ఉంది. సర్వశాస్త్రాలు తెలిసిన వారు కూడా వివరించలేని ఒక మహావృక్షం అది. ఏమిటది? వేదం. వేదం. ఆ వేదం ఏమిటి? కల్పవృక్షం అది. ఏదైనా ఇవ్వగలిగినటువంటిది, కానీ ఎక్కడ మనకు అందుబాటులో లేదు. ఎంత వేదం అది, దాని స్థితి, దాని గురించి ఏం ఆలోచన చేయగలం, ఏం తెలుసుకోగలం? అయితే దానికి ఉన్న లక్షణం ఏమిటి? దేన్నైనా ఇవ్వగలదు అది, కల్పవృక్షం. లౌకికంగా ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం వేదమంత్రాలే కది. నాకేదో బలాది కావాలండి, ప్రొసీజర్ చెప్పారు, ఆ కర్మ చేయమని చెప్పారు. నాకు ఇది కష్టంగా ఉంది, పోవాలి, దానికి కూడా వేదమే. ఇంక నేను ఉపాసన చేసుకుంటానండి, చిత్తశుద్ధి, నాకు మంత్రం ఇచ్చారు మా గురువు గారు, చేస్తాను, మళ్ళీ ఉపాసనాకాండ కూడా వేదమే చెప్తోంది. ఇంకా చివరిగా బ్రహ్మజ్ఞానము, దాన్నిచ్చేది కూడా వేదమే. కాబట్టి ఏది అడిగితే అది ఇవ్వగలిగింది వేదము. అయితే ఎక్కడుంది అది? మహావృక్షం ఎక్కడో ఉంది. దాని చివర ఎక్కడో పైన ఎత్తులో ఒక అద్భుతమైనటువంటి ఫలం కనిపిస్తోంది. దాన్ని అందుకోవాలి అని ఫలం చూడగానే ఎవరికైనా అనిపిస్తుంది కదా. అసలు చెట్టును ఆశ్రయించేది దేనికోసం? ఫలం కోసమే కదా. కానీ చెట్టు అంతా ఉంటేనే ఫలం వస్తుంది. అట్లా వేదం మొత్తాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ చివర ఒక ఫలం కనిపిస్తోంది. దాన్ని అందుకోవాలని ప్రయత్నం, అందటం లేదు. ఇప్పుడు ఇలా చూస్తున్నాడు, చూస్తే అది అంతకు ఎక్కడో ఉంది. ఇది ఈ వేదం నాకు దీని వల్ల వచ్చేటువంటి ఫలితం నాకు ఎట్లా అందుతుంది అని చూస్తుండగా అతడి అదృష్టం కొద్దీ ఒక చిలుక ఆ చెట్టు మీద వచ్చి వాలి ఆ పండుని కొట్టింది. కొట్టగానే వెంటనే గలితం, ఆ పండు కిందకి జారి పడింది. అతని అదృష్టం పండింది. దాన్ని అందుకున్నాడు, ఆస్వాదించాడు. చిలక కొట్టగానే కింద పడింది, దాన్ని తీసుకుని స్వీకరించాడు. అప్పుడు అతనికి ఏమర్థమైందంటే, నేను పండులో రసం అనుకున్నాను, కానీ పండే రసం అని తెలిసింది. ఇంక అందులో తీసి పారేయటానికి ఏమీ లేదు, మొత్తం అంతా రసమే. అటువంటి ఒక అద్భుతమైన పండు చేతికి చిక్కింది. ఇప్పుడు ఆ చిలక్కి ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలండి మనం? నిజానికి మనం ఏమనుకుంటామంటే, చిలక కొట్టిన పండు తీయగా ఉంటుంది అనుకుంటాం. కానీ అసలు నిజం ఏమిటంటేట, తీయటి పండునే చిలక కొడుతుంది. ఆ తెలివి దానికి ఉంది.
చిలకని సంస్కృతంలో శుకం అంటారు. వేదాలనే కల్పవృక్షం మీద ఉన్న ఒక పండు ఆ శుకం వల్ల రాలి పడింది అంటే శుక మహర్షి వల్ల మనకి అందింది అని అర్థం. వేద సారమే భాగవతము. ఇది దీని ప్రతిపాదన. కాబట్టి కష్టపడి తపస్సులు చేసి సాధనలు చేసి వేదాలన్నీ తెలుసుకోవటం అంత శ్రమ దేనికయ్యా? సుఖ మహర్షి మనకు అందించినటువంటి భాగవతాన్ని ఆస్వాదించు. ఇదే ఆ శ్లోకానికి అర్థం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. పూర్తిగా రసంతో నిండిపోయిందయ్యా. ముహురహో రసికాహ భూమి భావుకాహ. ఓ రసికులారా, అంటే రసం యొక్క స్థితిని తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరైనా సరే వచ్చి దీన్నే ఆస్వాదించాలి అని చెప్తున్నాడు. ఇట్లా 3 అద్భుతమైన శ్లోకాలతోటి శ్రీమద్ భాగవతం ప్రారంభమైంది. అటువంటి భాగవతానికి ఒకసారి మళ్ళీ శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, శ్రీమద్ భాగవతం వాగ్రూపమైనటువంటి భగవంతుని అవతారం అని పెద్దలు చెప్తున్నారు. భగవంతుడి యొక్క వాగ్రూపము. భాగవతం వేరు, పరమాత్మ వేరు కాదు. ఇది మళ్ళీ తర్వాత మనకి 2-3 సార్లు దాని గురించిన ప్రస్తావన వస్తుంది. కాబట్టి శ్రీమద్ భాగవతం ఏమిటి? వాగ్రూపమైనటువంటి పరమాత్మ. నిజానికి దీనికి ఉత్తర భారతదేశంలో అమరగాథ అన్న పేరు కూడా ఉందిట. అంటే మనకి కాశ్మీర్లో ఉన్నటువంటి అమర్నాథ్ గుహ తెలుసు కదా మనకి. ఒక రోజు రాత్రి పరమేశ్వరుడు ఆ అమర్నాథ్ గుహలో పార్వతీదేవికి శ్రీమద్ భాగవతాన్ని బోధించినట్టుగా కౌశిక సంహితలో చెప్తున్నారు. అటువంటి దివ్యమైనటువంటి గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు పోతన గారు. మన భాగ్యాలు పండాయి. పుణ్యాల పేటి మన పోతన గారు అంటారు కదా. అద్భుతంగా ఆయన కూడా ఇంత అద్భుతంగానూ ప్రారంభం చేశారు. అయితే మనం తెలుగు భాగవతాన్ని కూడా కొంతవరకు దాని సాయం కూడా తీసుకుంటూ భాగవతాన్ని చెప్పుకుంటూ వెళ్దాం. మరి ఆయన మొట్టమొదటి పద్యంలో చేసినటువంటి మంగళాచరణం ఎట్లా ప్రార్థన చేసినా ఒకసారి చెప్పుకోవాలి కదా. ఆయన అంటున్నారు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్. ఆ మహానందాంగనా డింభకుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆయనని స్మరించి మొదలుపెట్టాను. నిజానికి తెలుగు పద్యాల యొక్క మాధుర్యం ఏమిటో పోతన గారు మనకి పరిచయం చేశారు. బహుశా ఈ పద్యాలు నోటికి రాని వాళ్ళు కూడా బహుశా ఇక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే తెలుగు పద్యం మనకి చేసిన మహోపకారాన్ని ఈ జాతి క్రమక్రమంగా మర్చిపోతోంది. పద్యం వినటం ఒక యోగం, స్మరించటము, నోటితో అనటము అత్యద్భుతమైనటువంటి లాభాన్ని మనకు అందించేటువంటి విషయాలు. అటువంటి తెలుగు పద్యాలను మనం మర్చిపోతున్నాం. పోతన గారు చెప్పినటువంటి ధ్యాన శ్లోకాలు ఒకటి చూసుకుంటే, ముందు గణపతిని ధ్యానించారు, శివుణ్ణి, అమ్మవారిని, సరస్వతీదేవిని. ఆదరమొప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికి మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్. గణపతి మీద చెప్పిన పద్యం ఎంత అద్భుతంగా ఉందో చూసారా. ఈ పద్యాలు మనం వదిలేసుకుంటున్నాం. రోజుకొక పద్యం భాగవతం వింటున్నాం కాబట్టి రోజుకొక పద్యం నోటికి వచ్చేసేలా చేసుకుంటే ఎంత ప్రయోజనం అది మనకి. వాలిన భక్తి మృక్కెద నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖిరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. చూసారు ఎలా ఉందో. ఈ పద్యాలన్నీ మనకి పరిచయమున విశారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచలకాశ పనీష కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ నిన్నడు గల్గు భారతి. మనం అమ్మవారి విజయవాడ మనందరం దర్శనానికి వెళ్తాం. ఆ పైన ఉంది కదా, అక్కడ అద్భుతమైనటువంటి మంత్ర సమానమైన
పద్యం ఉంది. అమ్మలగన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చడి అమ్మ తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ములయుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఇవన్నీ పోతన గారు అందించినటువంటి పద్యాలండి. ఇవి నోటికి రావాలి. ఈ ప్రయత్నం మనం చేసుకుంటూ భాగవతం వింటూ ఇలాంటి కొన్ని పద్యాలు కనుక మనం గుర్తుపెట్టుకోవటం మొదలు పెడితే తెలుగు జాతి ఈ పద్యాలు మర్చిపోలేదన్నటువంటి ఒక లాభం మనం దక్కుతుంది. ఇట్లా భగవంతుడికి ప్రార్థనతో మంగళాచరణం చేసిన తర్వాత చిత్రంగా ఇక్కడ ఒక విషయం కూడా మనం చెప్పుకోవాలి. భాగవతాన్ని ఇంత బాగా ప్రారంభం చేశారు కదా, ఒక్కసారి చివరిలో ఏముందో ఒక్కసారి చూద్దాం. వ్యాసుడు చివరి చెప్తున్న వాక్యం ఏంటంటే ప్రణమో దుఃఖ శమనః తం నమామి హరిం పరం అంటున్నాడు. చివరికి అట్లా పూర్తి చేస్తున్నాడు. అంటే సమస్తమైన దుఃఖాలను పోగొట్టే పరమ పురుషుడైనటువంటి శ్రీహరికి నమస్కరిస్తున్నాను అని చెప్తూ భాగవతాన్ని పూర్తి చేస్తాడు చివరిది. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటామంటే ఇంత భాగవతం చెప్పాక దుఃఖాలను నాకు ఇవ్వకు అని అడగల, దుఃఖాలను ప్రసాదించవద్దని చెప్పటంలా దుఃఖాలు పోగొట్టు అని ప్రార్థించాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. దుఃఖం మన ప్రారంధం వల్ల వస్తుంది, దాన్ని తప్పించుకోలేరు. కానీ దుఃఖం తెలియని ప్రసాద స్థితి మనకు అబ్బితే దుఃఖం మనల్ని ఏం చేస్తుంది అని చెప్పారు. ఇది భారతీయమైనటువంటి ఆలోచన, ఇది మనకు ఉండవలసినటువంటి వివేకం. నిత్యము ఒక ప్రసాద స్థితి మనసులో ఉండాలి, ప్రసన్న స్థితి ఉండాలి. నిజానికి మీరు గమనించండి, బుద్ధుడు, శంకర్లు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి ఇలాంటి మహాత్ములు కూడా బాధలకు దూరం కాలేదు, కానీ వాళ్ళెవరూ బాధల్ని అనుభవించలేదు. ఈ రెండు వాక్యాల మధ్య డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. రామకృష్ణ పరమహంస జీవితంలో ఒక మాట చెప్పారు. ఆయనకి వ్రణం వచ్చి బాధపడుతుంటే వైద్యులు వచ్చి, అయ్యా మీకు శస్త్రచికిత్స చేస్తే ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పారట. దానికి పరమహంస అంటారు, నా మనస్సుని అమ్మవారికి ఎప్పుడు ఇచ్చేశాను అయ్యా, ఇప్పుడు ఇంకా దేహం గురించి ఎలా ఆలోచిస్తాను అంటే, ఒకసారి అమ్మవారికి ఇచ్చేసిన చిత్తాన్ని మళ్ళీ దేహానికి అర్పించాలి కదా, మనసుకి తిప్పాలి. ఇప్పుడు నేను ఆనందంగానే ఉన్నాను, మీరు అనుకుంటున్న బాధ వేరు, దుఃఖం వేరు అని చెప్పారు. సద్గురు శివానందమూర్తి గారి మాట చెప్తారు. ఎందుకు దీని మీద ఇంతసేపు గడుపుతున్నానంటే, ఈ విషయం మనకి లాభం చేసేటువంటి, చేకూర్చేటువంటి అంశం. అంటే శరీరానికి బాధ ఉండటం వేరు, కానీ దుఃఖం ఎందుకు ఉండాలి అంటారు గురువుగారు. ఈ వివేకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, బాధ అనారోగ్యం వల్ల వస్తుంది. శరీరానికి ఏదో దెబ్బ తగిలింది, లోపల నుంచి ఏదో నొప్పి వచ్చింది, బాధ ఉంటుంది. కానీ దుఃఖం అంటే ఏమిటి? అది మనసుకు సంబంధించింది కదా. చాలా మంది బాధపడటం కాకుండా దుఃఖపడతారు. దీన్ని అధిగమించమని పెద్దలు చెప్తున్నారు. అంటే నిత్యం కనుక భగవంతుడితోటి తాదాప్యం చెందినటువంటి మనస్సును కనుక సాధన ద్వారా మనం తెచ్చుకోగలిగితే దుఃఖం క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇది రహస్యం అని చెప్పారు. ఎలా చేస్తారండి అది అంటే, ఇందాక నేను చెప్పాను కదా, 100 పద్యాలు మీ నోటికి వచ్చి అనుకోండి, నిరంతరం ఆ స్మరణ చేస్తూ తిరుగుతూ ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, ఆఫీస్ పనో ఇంటి పనో చేసుకుంటూ ఉండటం, నోటితో ఈ శ్లోకం అనుకుంటూ ఉండండి. ఏం జరుగుతుంది? క్రమంగా జీవితంలో దుఃఖం తగ్గిపోవటాన్ని మనం గమనిస్తాం. పెద్దలు చెప్తున్న విషయం మనకి భారతంలో కూడా ఈ విషయం కనబడుతుంది కదా. కుంతీదేవి కృష్ణుడు కనిపించినప్పుడు ఆయన్ని ప్రార్థన చేసి, నాకు ఎప్పుడూ కష్టాలు ఉండేలా చూడు అని కోరుకుందట. అదేం కోరిక తల్లి అంటే, నేను సుఖాల్లో ఉన్నప్పుడు నేను మర్చిపోతున్నాను, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు గుర్తొస్తున్నావు. నువ్వు ఉండగా నన్ను కష్టం ఏం చేస్తుంది, నువ్వు ఎలాగూ కాపాడతావు కదా. అది ధైర్యం, అలా ఉండాలి. ఆ మాట ఉందా తల్లి. కాబట్టి నాకు ఎప్పుడూ దుఃఖాలే ఉన్నాయనుకో, నిన్నే నిరంతరం స్మరిస్తూ ఉంటాను. అది నా దుఃఖాన్ని పోగొట్టడమే కాదు, కర్మక్షయాన్ని చేసి నీ వైపు తిరిగేలా చేస్తుంది. ఇది భాగవత మార్గం. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి నిరంతరము ఒక నామమో మంత్రమో శ్లోకమో అనుకుంటూ ఉండటం మనసులో నిరంతరంగా కొనసాగాలది.
కాబట్టి అటువంటి ఒక లాభం మనకి దక్కటం కోసమే భగవంతుడి యొక్క కథల్ని అందించాడు సూత పౌరాణికుడు. అట్లాంటి భగవంతుడి యొక్క రసమయంగా ఉన్నటువంటి కథలన్నింటినీ మనకు అందిస్తున్నటువంటి భాగవతానికి మనం మరొకసారి స్మరించుకుంటూ పురాణంలోకి ప్రవేశిద్దాం. కొంచెం తాపిగా వెళ్తున్నాము. దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే, మనకి సమయం ఉంది కాబట్టి మనకేమో ఇప్పట్లోగా పూర్తి చేయాలని అవసరం ఏం లేదు. వీలున్నంత వివరంగా చెప్పుకెళ్లే ప్రయత్నం నాకు తోచిన మేరకు నేను చేస్తున్నాను. మన్నింతురుగాక. అన్ని పురాణాలు లాగానే భాగవతం కూడా నైమిషారణ్యంలోనే ప్రారంభమైంది. పరమ పవిత్రమైనటువంటి నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులందరూ ఒక దివ్యమైనటువంటి సత్రయాగాన్ని చేయటం కోసం కూర్చున్నారు. సత్రయాగం అనేది అనేక వందల సంవత్సరాల పాటు జరిగేటువంటి యాగం. అంటే ఒకరు యజమానిగా కూర్చుని ప్రారంభించిన ఒకరి తరువాత ఒకరుగా అనంతకాలం కొనసాగిస్తారు. భారతదేశంలో వందల వేల సంవత్సరాల పాటు ఇలాంటి సత్రయాగాలు సాగేవి. మన చరిత్ర చెప్తోంది అది. ఈ మహర్షులంతా అట్లాంటి సత్రయాగం చేయాలని సంకల్పించి కూర్చుని ఉండగా అక్కడికి వ్యాస భగవానుడి శిష్యుడు పరమ భాగవతోత్తముడైనటువంటి సూత మహర్షి వచ్చారు. మంగళప్రదమైనటువంటి ఆ మహర్షి రాక తెలిసింది వీరికి. వెంటనే సౌనకాది మహర్షులందరూ ఎదురేగి ఆయనకి స్వాగతం చెప్పి నమస్కరించి చేయవలసినటువంటి సత్కారాదులన్నీ పూర్తి చేశాక ఆయన్ని అడిగారు, మహర్షి, కలియుగం ప్రవేశిస్తోందని గ్రహించి మేమందరం ఈ నైమిషారణ్యంలో యజ్ఞాన్ని చేయటం కోసం ఇక్కడ కూర్చున్నాం, సమావేశమయ్యాం. మా భాగ్యవశాత్తు నువ్వు ఇక్కడికి అరుదించావు. నీలాంటి వాడి దర్శనం దొరకటమే దుర్లభం. నీ వలన భగవంతుడి యొక్క కథలను వినాలి, హరికథా శ్రవణాన్ని చెయ్యాలన్న కోరిక కలుగుతోంది. కాబట్టి మాయందు దయతోటి శ్రీహరి అవతార గాథలను మాకు అనుగ్రహించండి. అందుకే మనం పెద్దలు మహాత్ములు భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం? చేతులు దోయిలించి వారి ముందు నిలబడి, మహాత్మా మాకు భాగవత కథని అనుగ్రహించండి అని అడుగుతాం కదా. ఇక్కడ కూడా వాళ్ళు అదే చేశారు. ఈ కోరిక విని సూత పౌరాణికుడు చాలా సంతోషించాడు. మనకి భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు కదా, మచ్చిత్త మక్కత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు కలిసినప్పుడు బోధయంత పరస్పరం ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఏమిటి? నా కథలే. ఎలాగా? తుష్యంతి చ రమంతి చ. మనసులోంచి ఆనందం పొంగుకొచ్చేస్తూ ఉంటుంది శ్రీహరి కథలు చెప్తూ ఉంటే. వినేవాళ్ళు అలా ఉంటారు, చెప్పేవాళ్ళు అలా ఉంటారు, నా భక్తులు అలా ఉంటారు అని చెప్పాడు. ఇక్కడ వచ్చినవాడు సూత పౌరాణికుడు. మరి ఆయన మాత్రం అంతకు భిన్నంగా ఎందుకుంటాడు? ఈ మాట అడగగానే చాలా సంతోషించాడు ఆయన. తప్పకుండా చెప్తానన్నాడు. భాగవత కథను చెప్తాను అని కూర్చున్నాడు. చెప్పడంలో ఆయనకు ఆనందం ఉంది. అయితే ముందుగా పరమ భాగవతోత్తముడైనటువంటి గురువు గారిని మనసులో స్మరించాడు. అంతే కదా, మనం ముందుగా గురుగారి దండం పెట్టుకునే మొదలు పెట్టాలి. మనసు ఆర్ద్రమైపోయింది సూత పౌరాణికుడికి. ఎలాంటి వాడు నా గురువు గారు, ఎంతటి దయాస్వరూపుడు. ఒక్కసారి గురుగారిని స్మరించగానే మనసు ఆర్ద్రమైంది. భారతీయ ఆర్ష వాంగ్మయంలో అద్భుతమని చెప్పబడ్డ ఒకనొక శ్లోకంతో వాళ్ళ గురుగారిని స్తుతిస్తున్నాడు ఆయన. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించాడు. ఆ స్థాయిలోని తెలుగులోకి అనువదించి మనకిచ్చారు పోతన గారు. సముడయ్యవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటిపోవ మహాభీతి నోహో కుమార ఎనచున్ వ్యాసుండు శీరంగా వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనుల్ చక్రం చేసే ఉన్నట్టి భూతమై మృక్కెద బాదరాయణి తపోధ్యానాగ్రణిన్ ధీమణిన్. అద్భుతమైనటువంటి పద్యం. శుకబ్రహ్మ పరమ భాగవతోత్తముడు. సాక్షాత్తు జగద్గురు అయినటువంటి వ్యాసుని యొక్క కుమారుడు. ఆయన జన్మించటానికి ముందు ఎంతో కాలం తల్లి గర్భంలోనే ఉండిపోయాడట.
తండ్రి వ్యాసుడు ఈ విషయం గమనించి ఓ రోజు గర్భంలో ఉన్న అతని దగ్గరికి వెళ్ళింది. ఆయన, నీవు ఇలా గర్భంలో ఎంతకాలం ఉంటావయ్యా? నువ్వు జన్మించకుండా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగట. దానికి శుకుడు తల్లి గర్భం నుంచే మాట్లాడుతూ, తండ్రి, నాకు ఈ ప్రపంచాన్ని దర్శించాలన్న అభిలాష కలగటం లేదు. ఈ ప్రపంచం ఒక విషవలయంగా కనిపిస్తోంది. అట్లాంటి ప్రపంచంతో సంఘాన్ని ఏర్పరచుకోవడానికి, అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి నేను సిద్ధంగా లేను. పాప నిలయంగా ఉన్న ఈ ప్రపంచంలో కాలు పెట్టడానికి నేను భీతి చెందుతున్నాను అని చెప్పాడట. శుకుల్లో ఉన్నటువంటి ఈ పాప భీతిని చూసినటువంటి పరమాత్మ శుకుడిని ఆశీర్వదించాట. నాయన, నా భక్తులైన వారికి పాపం అంటదయ్యా, ఏం భయపడకు అని ఆశీర్వదించాట. ఎందుకంటే పాపమే లేకపోతే ఈ జగత్తులో దుఃఖానికి తావులేదు. ఈ విషయం మనం చెప్పుకున్నాం. కాబట్టి భగవంతుని ఆజ్ఞను శిరసా వహించి శుకుడు జన్మించాడు అని పురాణంలో చెప్తున్నారు మనకి. సో అలాంటి శుకుడు పుట్టటమే విరాగిగా పుట్టాడు. పరమాత్మని అన్వేషిస్తూ సత్యాన్వేషణలో బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఆయన. అలా తల్లిదండ్రులను వదిలి భగవద్ అన్వేషణలో వెళ్ళిపోతున్నటువంటి శుకుణ్ణి చూసి అతని తల్లి మనసు పాపం కలతపడింది. శుకుల్లాంటి బిడ్డను దూరం చేసుకోగలదా? సహించలేకపోయింది. ఎలాగైనా సరే తన బిడ్డ యొక్క ప్రయాణాన్ని ఆపమని వ్యాసుడిని ప్రార్థించింది భర్తని. నిర్విచారంగా నిర్భీతితో వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతున్న కొడుకును చూసి వ్యాసుడు కూడా కలత చెందాడట. పుత్ర పుత్ర నడుస్తూ అతని వెంట వెళ్తున్నాడు. ముందు శుకుడు వెళ్తున్నారు, వెనకాల వ్యాస భగవానుడు వెళ్తున్నాడు. పుత్ర పుత్ర. ఆశ్చర్యం ఏంటంటే, వెనుకే వస్తూ వ్యాసుడు పిలిచినటువంటి పిలుపుకి శుకుడు స్పందించలేదు. కానీ ఆ అరణ్యంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ బదులు పలికాయి అని చెప్తున్నారు. అది ఎలా జరిగింది అంటే, ఈ సృష్టిలోని సమస్తమైన జీవులకు, వృక్షాదులకు ఆత్మయే ఎవడున్నాడో వాడే తనలో కూడా ఉన్నాడు అన్న జ్ఞానం ఉంది కదా, అది అనుభవంగా కలిగిన వాడు శుకుడు. అంటే మనకి ఈ విషయం పెద్దలు చెప్తే విన్నాం, తెలుసు. కానీ అది పుట్టుకతోనే అనుభవంలోకి వచ్చేసిన వాడు శుకుడు. కాబట్టి అతనికి దేహమే నేను అనేటువంటి భావన లేదు. సర్వజీవుల్లో ఉన్న పరమాత్మతోటి నిత్యదాదాత్యంతో ఉన్నాడు ఆయన. అంటే ఆ వృక్షాలకు ఎవరు ఆత్మగా ఉన్నాడో ఆ ఆత్మయే నేను అన్న ఎరుకతో ఉన్నాడు అని చెప్తున్నారు. కాబట్టి అతడు సర్వభూత హృదయుడైపోయాడు. అతడికి ఇంక ఉపాధులతో సంబంధం ఏముంటుంది? కాబట్టి ఆయనకు బదులుగా చెట్లు సమాధానం చెప్పాయి. ఇది మహానుభావుడైన శుకుని యొక్క స్థితిని మనకు తెలియచెప్పటమే కాకుండా సనాతన ధర్మం యొక్క వైభవాన్ని కూడా ప్రకటించేటువంటి అంశం. ఎట్లాంటి స్థితికి చేరుకుంటాడో మానవ దేహంతో ఉన్నవాడు. ఇది కూడా మనకి సూచనాప్రాయంగా చెప్తున్నటువంటి దివ్యమైనటువంటి శ్లోకం అది. అంటే ఈ స్థితిని ఎప్పుడో శుకుడు భాగవతం అంటున్నాం, కానీ తరువాత కాలంలో కూడా మహాత్ములు కనిపిస్తారు మనకి. సంత్ ఏకనాథ్జీ అని ఒక మహాత్ముడు, మహారాష్ట్రకు చెందినవాడు. ఆయన జీవితంలో కనబడుతుంది. ఒకసారి ఆయన కూడా ఇలాగే భాగవతం చెప్తూ సర్వభూతాలుగా ఉన్న ఈశ్వరుడు ఒక్కడే అని చెప్పగానే, అక్కడ ఉంటారుగా అందరము, అన్ని చోట్ల ఉంటారు, ఆయన చుట్టూ చేరి, ఓహో అలాగా, అయితే ఈ దున్నపోతులోను నీలోనూ ఉన్న ఆత్మ ఒకటే అంటావు అన్నారు. వాళ్ళు వెక్కిరంత కదా. ఈయన అవునని సమాధానం చెప్పారు. వాళ్ళు అక్కడితో ఆగకుండా, అయితే ఈ దున్నపోతుకి గడ్డి పెడితే నీకు భోజనం పెట్టినట్టే అంతేనా అన్నారు. అవునన్నాడు ఆయన. వాళ్ళన్నారు, మేమైతే ఇప్పుడు ఈ దున్నపోతును కర్రతో కొడతాం, నీకు కూడా దెబ్బ తగులుతుందా అని కర్ర తీసుకుని ఆ దున్నపోతు మీద ఒక గట్టిగా దెబ్బ వేశారు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా సంత్ ఏకనాథ్జీ తన పై వస్త్రాన్ని తీసి వీపు మీద చూపించాడు. ఎర్రగా రక్తంతో చెందినటువంటి గాయం కనిపించింది. భరతభూమి అలాంటి మహాత్ములకు నిలయం. ఇక్కడ గొప్పవారు మహాత్ములైన వారు చెప్పింది వారి అనుభవాన్ని, సత్యాన్ని చెప్పారు తప్ప సిద్ధాంతాన్ని కాదు. మనం చేసుకున్న పుణ్యం కొద్దీ ఇలాంటి భూమిలో పుట్టాం. అటువంటి సూత పౌరాణికుణ్ణి
అటువంటి శుకుణ్ణి వాళ్ళ గురువు గారిని ప్రార్థన చేసి ఇంకొక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తున్నాడు ఇక్కడ. యస్వానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపమతి తితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాహ పురాణజ్ఞం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. కరుణామయుడైనటువంటి సుఖబ్రహ్మ సర్వ వేదసారము, పురాణాలన్నింటి రహస్యము, ఆయనకు స్వానుభవము అయినటువంటి భగవంతుడి విషయాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని కేవలం జనుల యందు కరుణతోటి చెప్పటం మొదలుపెట్టాడు. అది ఆ శ్లోకానికి అర్థం. సుఖబ్రహ్మ ఏ స్థాయి వాడో మనం పైన చూసాం. ఆయన ఒక చోట కూర్చుని ఇట్లా ప్రవచించవలసినటువంటి అవసరం కానీ, అలా చేస్తే ఆయనకు వచ్చే లాభం కానీ ఏమీ లేదు. మామూలుగా అసలు మహాత్ములైన వారు భగవత్కథ ఎందుకు చెప్తారు అంటే, వారికి దక్కే ప్రయోజనం ఏమిటి అందులో అన్నాం అనుకోండి, వారు భగవత్ అనుభవాన్ని, దర్శనాన్ని నిరంతరం కలిగి ఉండి ఆ రసాంబుధిలో రమించిపోతూ ఉంటారు. అది వాళ్ళకి దక్కేటువంటి లాభం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ సుఖబ్రహ్మ అంతకన్నా పై స్థాయి వాడు. ఆయనకి భగవంతుడి అనుభవం అనేది నిత్యమై ఉంది. ఒకసారి ఉండి ఒకసారి లేకపోవటం ఉన్న పరిస్థితి కాదైంది. అలాంటి వాడు ఒక చోట కూర్చుని భాగవతాన్ని చెప్పటం అన్నది కేవలం కరుణతో మాత్రమే మహాత్ముల యొక్క లక్షణం అది అని చెప్తున్నారు. చెప్పి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని సూత మహర్షి మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే కేవలం కథలను చెప్పటం మాత్రమే సూత మహర్షి యొక్క ఉద్దేశం కాదు. మనకి కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు ఒక గొప్ప మాట చెప్పారు. ఈ ఋషులు ఎవ్వరు చెప్పినా సారకథా కథనం ఒక్క ఛాయన నడచున్ వీరంతర్ద్రష్టలు బహుతారూపిత సూక్ష్మ కథాంశులు జుమ్మి అని. అంటే వాళ్ళు ఏదో మనలాగా కథలు చెప్పుకునేటువంటి వ్యవహారాన్ని చేయరు. వాళ్ళు అంటే భగవంతుడి యొక్క తత్వజ్ఞానాన్ని కథల్లో దట్టించి చెప్పాలి అనేటువంటిది, తద్వారా వినేవారందరిలో పరమాత్మపై కళంకమే లేని భక్తి కలిగి, తద్వారా అందరికీ భగవదనుభూతి కలగాలి, ఈ లక్ష్యం కలిగిన వాడు సూత పరమాత్మ, సూత భగవానుడు, సూత మహర్షి. కాబట్టి ఆయన కథ చెప్పమని అడగగానే ముందు కొంత ఉపోద్ఘాతాన్ని మొదలుపెట్టాడు. శ్రద్ధగా వింటున్నారు సౌనకాది మహర్షులు. మనం కూడా అలాగే వినే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా మొదలు పెట్టుకుందాం మనం. ఆయన ఏమంటున్నాడు? మహాత్ములారా, భగవంతుడి గురించి శ్రవణం చేస్తే, ఆయన కథలు వింటే దానివల్ల మన పాపాలు నశించి చిత్తశుద్ధి కలుగుతుంది. అత్యంత కఠినమైనటువంటి సంసారాన్ని జయించడానికి అవసరమైన జ్ఞాన వైరాగ్యాలు వృద్ధి పొందుతాయి అని మొదలుపెట్టాడు. దానికి ఇక్కడి నుంచి కొంచెం మనం క్లారిటీ తోటి ఓపిక్గా చెప్పుకోవాల్సినటువంటి అంశం ప్రారంభం అవుతుంది. ఇక్కడ భాగవతం చెప్పుకోవటం అన్నది కేవలం కృష్ణ కథలు, అందులో ఉన్నటువంటి రమ్యత, దీనిని ఆస్వాదించటం మాత్రమే కాకుండా వాటి వెనుక చెప్పబడ్డటువంటి జీవితానికి సంబంధించిన తత్వ విషయాలని, తత్వ రహస్యాలని, భగవంతుడి యొక్క స్వభావం ఏమిటి, ఆయన మనకి చేస్తున్న సాయం ఏమిటి, ఇలాంటి విషయాలని అందుకోవటానికి భాగవతమే మనకి ఆధారం కావాలి. ఎందుచేతంటే భాగవతం ఒకసారి వినటానికి కూర్చున్నాక, భాగవతం వినటం మొదలుపెట్టిన తర్వాత మనలో మార్పు ప్రారంభమైపోవాలి. మనం నిన్న కూడా గత వారం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మహాత్ములు ఇలా లెక్క వేస్తారని చెప్పుకున్నాం. భాగవతం వినటానికి ముందు, వినటానికి తరువాత అని అంటారని చెప్పుకున్నాం కదా. అంటే ఇవాళ మనం కూర్చుని భాగవతం వింటున్నామంటే తక్షణమే ఇప్పటి నుంచే మొదలుపెట్టి మన జీవితంలో ఒక దివ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి ఫలాలు దక్కాలి. అటువంటి అనుభూతి ఇంతకాలం మనం చేసుకున్నటువంటి సాధనలు, ఆ పెద్దల్ని ఆశ్రయించి క్షేత్రాలు తిరిగి మంత్రజపాలు చేసుకుని అభిషేకాలు, తపస్సులు, పూజలు అన్ని చేసుకున్న దానివల్ల ఫలితమేమి? భాగవతం వినటం. ఇటువంటి భాగవతాన్ని వినటం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడో ఫలితం దక్కటం కాదు. సజ్జో హృద్య వరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషభిస్తత్క్షణాత్ అని ఏ ప్రామిస్ అయితే పరమాత్మ చేసి ఉన్నాడో
అట్లాగా మనలో ఒక దివ్యమైనటువంటి అనుభూతి రూపమైన ఒక పరిణామం, ఒక మార్పు, ఒక లాభము మనకి దక్కి తీరాలి. కాబట్టి ఈ మొదటి ఉపోద్ఘాతం ఏదైతే ఉన్నదో ఇది జీవితానికి సంబంధించిన ఒక బేస్, ఒక ప్రాతిపదిక. దీనిని మనం ఎంత బలంగా అట్టే పెట్టుకుంటే, దీనిని ఎంత క్లారిటీతో ఉంటే జీవితంతో, అందుకనే అధికారి ఏ, యొక్క ఎలిజిబిలిటీ అంటే మనం దాని గురించి ముందు మాట్లాడుకున్నాం కదా. ఈ అధికారి భేదం ఉంది అని చెప్పినప్పటికీ భాగవతం మన దాకా ఎలా వచ్చింది? కేవలము అందులో ఉన్నటువంటి తత్వరహస్యాలని మహాత్ములు చెప్తే వినటం వల్ల మాత్రమే కాకుండా అనేక రూపాల్లో, కథల రూపంలో, కళారూపాల్లో మన దాకా ఎందుకు తెచ్చారంటే భాగవతం ఏ స్థాయిలో ఉన్న వాడికైనా ఉపయోగం పడగలదు, మార్పు తేగలదు అన్నటువంటి ఒక భావంతో, ఒక నమ్మికతోటి. కాబట్టి వీటన్నిటినీ కలుపుకొని మనం చూసుకోవాల్సిన విషయం ఎట్లా ఉందంటే, కథల్లోకి ప్రవేశించే ముందు రాబోతున్నవన్నీ రమ్యమైనటువంటి విష్ణు కథలు, కృష్ణ కథలు. ఆ కథలకి ముందు ఉన్నటువంటి ఉపోద్ఘాతం జాగ్రత్తగా అర్థం చేసుకోవటం, దాని మీద కొంత శ్రద్ధ పెట్టడం. భాగవతం వినటానికి ఉన్న క్వాలిఫికేషన్ శ్రద్ధగా వినటం మాత్రమే అని పెద్దలు చెప్తున్నారు కదా. కాబట్టి అటువంటి ప్రయత్నం మనందరం కలిపి చేసుకుందాం. శ్రద్ధగా ఈ ఉపోద్ఘాతాన్ని కూడా విని ఆ బేస్ మించి కనుక విష్ణు కథల్ని, కృష్ణ కథల్లోకి ప్రవేశం చేసినట్టయితే దక్కేటువంటి లాభం అనంతంగా ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి వాక్యాన్ని మరోసారి స్మరించుకుంటూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి. వచ్చే వారం మనం బహుశా ఆ రోజు విజయదశమి అవుతుంది, చూద్దాం. అమ్మవారి దయ చెప్పుకోగలిగితే ఆ రోజుతోటి మనం మరింత లోతులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.